హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో హైదరాబాద్లోని జీడిమెట్లలో అసలు మానవ జాతి మొత్తం సిగ్గుతో తలదించుకునే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అఫ్కోర్స్ నేను దీని మీద రియాక్ట్ అవ్వడం కొంచెం లేట్ అయింది. బికాస్ నాకున్న వేరే కొన్ని వర్క్స్ వల్ల, ముందే ఉన్న కొన్ని వేరే పనుల వల్ల చేయడం కుదరలేదు ఇమీడియట్గా. బట్ ఈ ఇన్సిడెంట్ గురించి చూస్తూ, ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటూ ఉన్న కొద్దీ నిజంగా రక్తం మరిగిపోతూ అసలు మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే కైండ్ ఆఫ్ అసహ్యం కలుగుతుంది నాకైతే మాత్రం. చాలా అంటే చాలా దారుణమైన సంఘటన. సో అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్గా తేజశ్రీ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏజ్ 16 ఏళ్ళు, 10th క్లాస్ చదువుతోంది. అండ్ పగిళ్ళ శివ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వయసు 17 సంవత్సరాలు. నల్గొండలో డీజేలో వర్క్ చేస్తున్నాడు. అంటే డీజే టెక్నీషియన్ గానో లేదంటే డీజే వాయిస్తాడో మరేమో, మొత్తానికి ఒక టెక్నీషియన్గా డీజేలో వర్క్ చేస్తున్నాడు. సో ఆ పర్సన్కి, ఈ అమ్మాయికి అంటే ఆ పగిళ్ళ శివ అనే అబ్బాయికి, ఈ తేజశ్రీ అనే అమ్మాయికి, వీళ్ళిద్దరికీ కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఒక 8 నెలల క్రితం. ఈ ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్ పీపుల్ పెడుతున్న మెసేజ్లకి డిఎమ్స్లో యాక్సెప్ట్ చేస్తున్నారు చాలామంది అమ్మాయిలు. ఇంక ఏంటంటే ఇంకా వాళ్ళు కూడా ఇంకా అలా చాట్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏమో తెలీదు, అసలు వాడు ఎవడో తెలీదు, ఊరు పేరు తెలీదు, ముక్కు మొహం తెలీదు, వాడి ప్రొఫైల్లో ఉన్న ఫోటోలు వాడివో కాదో తెలీదు. అది అమ్మాయిల విషయంలో అబ్బాయిలు కూడా అలాగే చేస్తున్నారు. అమ్మాయిలు ఎవరైనా రిక్వెస్ట్లు పెట్టారంటే చాలు, ఆ ప్రొఫైల్లో ఉన్న ఫోటోలు ఒరిజినలా కాదా అనేది అనవసరం, అది ఏంజిల్ ఫ్రీ అకౌంట్ అయినా సరే యాక్సెప్ట్లు కొట్టేస్తున్నారు అని ఇంకా అలా తయారయ్యారు ఇప్పుడు ప్రస్తుతం. సో అలాగా యాక్సెప్టెన్స్ అనేవి జరుగుతున్నాయి కదా డిఎమ్స్ త్రూ. సో అలాగే తిని కూడా యాక్సెప్ట్ చేసి మాట్లాడుకున్నారు. అండ్ ఆ మాటలు పెరిగి 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 ప్రేమగా మారాయి. ఇంకా ఇప్పుడు జనరేషన్ సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు జనరేషన్లో 7th క్లాస్లో 8th క్లాస్లోనే నాకు ఆల్రెడీ 2 బ్రేకప్స్ అయ్యాయి తెలుసా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్ అట్లా తయారైంది. ఇంకా మనం ఏం చేయలేం దాన్ని, అది నాశనం అయిపోయింది అదంతా కూడా. సో ఇక 7th క్లాస్ 8th క్లాస్లోనే అలాగే ఉంటే ఇంకా 10th క్లాస్కి వచ్చారంటే ఇంక ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఊహించుకోవాల్సిన అవసరం లేదు, మనకు అర్థమైపోతుంటుంది. సో అందుకని వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇంకా ప్రేమలో పడ్డారు 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 అలాగా తిరుగుతున్నారు. అండ్ ఇంట్లో తెలిసింది, నాకు తెలిసి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది, ఇద్దరిళ్లలోనే తెలిసింది. అండ్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసినప్పుడు కొంచెం వద్దని చెప్పడం, అలా చేయకూడదు, కుదరదని చెప్పడం, అగెయినిస్ట్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మదర్ ఉన్నారో అంజలి గారు, ఎవరైతే ఇప్పుడు చంపబడింది ఆవిడే అంజలి గారు, ఆవిడ ఏంటంటే ఆవిడ ఒక సింగిల్ ఉమెన్. అంటే ఆమె భర్త లేరు. యాక్చువల్గా ఆవిడకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. బట్ ఇద్దరు భర్తలు కూడా చనిపోవడం జరిగింది. మొదట ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరికి కలిగిన సంతానం ఈ తేజశ్రీ అనే అమ్మాయి. కాదు, ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి కూడా చనిపోయారు. ఆ వ్యక్తికి, ఆమెకి కలిగిన సంతానం ఇంకొక అమ్మాయి ఉందన్నమాట. సో 2 అమ్మాయిలు ప్రస్తుతానికి ఆవిడకి. సో అందులో పెద్ద అమ్మాయి చేసింది ఈ పని అంతా కూడా మొత్తం. అయితే ఈ అంజలి గారు ఏంటంటే ఒప్పుకోలేదు. ఆవిడ సింగిల్ ఉమెన్ అయినా కూడా ఏదో కష్టాలు పడి వాళ్ళని పెంచుకుంటుంది. ఎందుకంటే ఆవిడ తెలంగాణ ఆర్టిస్ట్. అంటే లైక్ ఇప్పుడు ఈవెంట్స్లో పాటలు పాడడం కానీ, లేదంటే డప్పులు వాయిస్తూ మ్యూజిక్ క్రియేట్ చేయడం, ఇలాగనమాట. కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో తెలంగాణకి సంబంధించినవి, వాటన్నిటిలోని కూడా పార్టిసిపేట్ చేసే ఒక ఆర్టిస్ట్. సో అలాగే పాటలు పాడుతూ ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఆవిడ ఏదో అమౌంట్ అయితే గెయిన్ చేసుకుంటూ కుటుంబాన్ని అయితే నడిపిస్తోంది ఆవిడ. సో చాలా ఏళ్ళుగా అదే ఏరియాలో ఉంటున్నారు వాళ్ళు. అండ్ ఒక మంచి పేరు ఉంది ఆ ఫ్యామిలీకి. ఎంత భర్త లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ మటుకు వాళ్ళు ఏదో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఎవరితో పెద్ద గొడవలు ఏమి ఉండవు అన్నట్టుగా ఒక మంచి గుడ్ విల్ అయితే ఉంది. సో అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అప్పటి వరకు కూడా. సో ఇంకా అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఆవిడ ఏమనుకుంటుంది, ఈ కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి జీవితం ఇవ్వాలనుకుంటుంది. సో డీజేలు కొట్టే పర్సన్, అది కూడా 17 ఏళ్ల వయసులో. ఇప్పుడు పోనీ ఒక పర్సన్ 25 ఏళ్ళ ఏజ్కి వచ్చిన తర్వాత డీజేలో ఎక్స్పర్ట్గా మారాడు అనుకోండి. ఇప్పుడు పబ్బుల్లో కానీ, లేదంటే చాలా ఈవెంట్స్లో కానీ, కాన్సర్ట్స్లో కానీ ఎక్కడ చూసుకున్నా మనకి డీజేలదే హవా. ఈవెన్ ఐపీఎల్లో కూడా డీజేలదే హవా నడుస్తుంది. సో ఇట్లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్లో డీజేలు చేస్తూ, లేదంటే ఒక కంపెనీ లాంటిది రన్ చేస్తూ, డీజేస్ ఆర్గనైజ్ చేస్తూ ఇట్లాంటివి చేస్తే ఆబ్వియస్లీ ఆ అబ్బాయి బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. బట్ 17 ఏళ్ల వయసులో చదువు అబ్బక, ఏ పని చేయాలో తెలియక, ఎంతో కొంత డబ్బులు వస్తాయి, అట్లీస్ట్ మన ఖర్చులకైనా ఉంటాయన్న ఉద్దేశంతో, సిగరెట్ ఖర్చులుగా, మందు ఖర్చులుగా, తిండి ఖర్చులు కానీ తర్వాత విషయం, ఖర్చులకు ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో
ఆర్ ఇంట్లోకి ఎంతో కొంత ఇవ్వచ్చన్న ఉద్దేశంతో ఒక పనిలో చేరిన ఒక అబ్బాయి జీవితంలో ఏం ముందుకెళ్తాడు ఇంకా. సో అలాంటి థాట్స్ డెఫినెట్గా ఇండియన్ పేరెంట్స్కి అయితే ఉంటాయి కదా. సో అందుకే అంజలి గారు అయితే ఆవిడ వద్దని చెప్పడం జరిగింది. ఇంకా వద్దంటుంది. ఇంకా మా అమ్మ ఇంకా మన ప్రేమని వాళ్ళు ఒప్పుకోరని చెప్పి సినిమాలో డైలాగ్ ఉంటాయి కదా, కిక్ సినిమా, ఈ పెద్దోళ్ళు ఉన్నారే మన పిల్లల ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు అన్నట్టుగా వాళ్ళు అనుకొని ఇంట్లో జంపు. ఎప్పుడు జూన్ 19వ తారీఖున ఇంట్లోంచి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. వెళ్ళిపోతే ఈవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేసింది. కంప్లైంట్ ఇద్దామని వెళ్ళింది యాక్చువల్గా ఈవిడ, ఈ అంజలి గారు. కాకపోతే పోలీసులు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నాకు కూడా అర్థం కాదు. మొన్న ఏదో ఒక కేసు రిజిస్టర్ అయిందని చెప్పి నేను న్యూస్లో చూశాను. అలాంటి పనికి మాలిన పోరంపో కేసులు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలాంటి కేసులు ఎందుకని పంచాయతీలు పెట్టి సద్దుమణిగేలా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఆ కేసు ఏంటంటే పాలు విరిగిపోయాయని చెప్పి కేసు ఫైల్ అయింది. పాలు విరిగిపోయాయని అంటే, ఇప్పుడు పాలు విరిగిపోయాయి అంటే అది ఎయిదర్ ఎక్స్పైరీ డేట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయి ఉండొచ్చు, మెయింటైన్ ప్రాపర్ రిఫ్రిజరేషన్ అంటారా ఏం లేకపోయి ఉండొచ్చు, సో దానివల్ల విరిగిపోయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఆవిడ ఆ కంపెనీ మీద కేసు వేసింది. సో దాన్ని పోలీసులు యాక్సెప్ట్ చేశారు. పాలు విరిగిపోయిన కేసును కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు దీనికి మాత్రం ఎందుకని సెటిల్మెంట్తోనే ఆపేద్దామని ఆలోచించారో మరి నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా అదే జరిగింది. సో ఒక సెటిల్మెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ పెట్టి మొత్తం ఎందుకు, ఇప్పుడు పోక్సో యాక్ట్ వస్తుంది. ఇప్పుడు అమ్మాయి వయసు 18 ఏళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు కేసు కనుక ఫైల్ చేస్తే పోక్సో యాక్ట్ వస్తుంది. సో ఇప్పుడు పోక్సో యాక్ట్ కనుక రిజిస్టర్ అయిందంటే ఇంకా అబ్బాయి జీవితం నాశనం అయిపోయినట్టే. సో ఇట్లాంటివన్నీ కూడా చెప్పి మొత్తం అంతా కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా అమ్మాయిని మళ్ళీ ఈ ఇంటికి అయితే పంపించారు. ఒక ఆవిడ ఉంది, ఈ శివ అనే ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ. ఆవిడవి ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆవిడ అందులో బూతులు మాట్లాడింది లేండి, అది వేరే విషయం. బట్ ఆ ఇంటర్వ్యూలు చూస్తే మాత్రం డెఫినెట్గా చెప్తున్నా, మన బూతులు తిట్టినా తప్పులేదు. అసలు ఆవిడ అమ్మే కాదు అసలు నన్ను అడిగితే. అది ఏందో అసలు ఒక తల్లి మాట్లాడే విధానం కాదు అసలు. అది నిజంగా చాలా వరస్ట్గా ఉంది. ఆ మైండ్ సెట్ కానీ, ఆ థాట్ ప్రాసెస్ కానీ, ఆ మాటలు కానీ మొత్తం అన్నీ కూడా. సో ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తోంది ఆవిడ. సో దాన్ని బట్టి మేబీ ఒక 18వ తారీఖున వీళ్ళు బయటకు వచ్చేస్తే 19న కేసు వేస్తే 20వ తారీఖున మళ్ళీ తీసుకొని వచ్చి అప్పచెప్పి ఉండొచ్చు. సో అదే జరిగి ఉండొచ్చు. సో 20వ తారీఖున అప్పచెప్పారు. అయితే ఈ గ్యాప్లోనే నాకు తెలిసి ఈవిడ్ని చంపడానికి ప్లాన్ అయితే జరిగిపోయి ఉండాలి. అంజలి గారిని చంపడానికి ప్లాన్ అయితే జరిగిపోయి ఉండాలి. ఎందుకంటే ఆ పిల్ల వచ్చిందే ఇంక ఈవిడ్ని చంపడానికి, అంతే. ఇంక అంతకుమించి ఇంకేం లేదు. ఒక ప్రాపర్ టైం చూసుకొని ఎప్పుడు కుదిరితే అప్పుడు చంపేద్దాం, మన ప్రేమకి మా అమ్మ అడ్డుగా ఉంది, ఆవిడ కనుక లేకపోయినట్టయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అందుకని ఇంకా చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పిల్ల ఇంటికి వచ్చింది, తేజశ్రీ. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు అయ్యింది, టైం చూసుకున్నారు. ఆ రోజు ముందే ఫోన్ చేసి రమ్మని పిలిపించింది. చెల్లేమో ఇంట్లో లేదు ఆ టైంకి, అంటే ఇంకొక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఇంట్లో లేదు ఆ టైంకి. ఇంకా వీళ్ళని పిలిపించింది. ఈ శివ అన్నోడితో పాటుగా తన తమ్ముడు ఒకడు ఉన్నాడు, జశ్వంత్. వాడి ఏజ్ 16, 17 ఉంటుంది. సో ఆ అబ్బాయికి మైనరే అనుకుంటా. ఆ అబ్బాయి ప్రేమించే టైంకి మేబీ అది తమ్ముడు మైనర్, శివ ఇప్పుడు మేజరే అనుకుంటా. 18 దాటినట్టే ఉంది. ప్రేమించే టైంకి మేబీ మైనర్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు మేజరే అనుకుంటా. బట్ అమ్మాయి తక్కువ కాబట్టి ఏజ్ పోక్సో వస్తుంది కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు దానికి కూడా కోర్టులు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్తుంది అంటే అమ్మాయికి అన్ని తెలిసి చేస్తుంది కదా, ఇంకా అందులో ఏముందని చెప్పి మేబీ పోక్సో పడకపోవచ్చు కూడా లేండి, అది వేరే విషయం. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఆ అన్న తమ్ముడు వీళ్ళిద్దరు వచ్చారు. అండ్ ఈ పగిళ్ళ శివ వాళ్ళ అమ్మ ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో ఆవిడ కూడా వచ్చింది, బట్ ఆ వీధి చివరి దాకా వచ్చింది. అండ్ వీళ్ళిద్దరు కూడా ఇంట్లోకి అయితే వచ్చారు. అండ్ ఆవిడ పూజ చేసుకుంటున్నారు. అంజలి గారు పూజ చేసుకుంటుంటే ఒక చున్నీ లాంటి దాన్ని తీసుకొని వచ్చి ఆవిడ కూర్చొని పూజ చేసుకుంటుంటే ఆవిడ మెడకి పెట్టి గట్టిగా లాగారు. లాగిన తర్వాత ఆవిడ కింద పడిపోయింది. పడిన తర్వాత అది మొత్తం చుట్టేసి కొంచెం స్ట్రాంగిల్ చేయడానికి అయితే ట్రై చేశారు. అంటే అలాగా ఉరివేసేసినట్టుగా చంపేయడానికి అలా చాలా వరకు బలంగా లాగారు. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోతే ఆవిడ చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ చెల్లి వచ్చింది. ఈ చెల్లి ఏమో మొత్తం వాళ్ళమ్మ కింద పడి కొట్టుకుంటూ ఉండడాన్ని మొత్తం అంతా కూడా చూసింది. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికే, తర్వాత వచ్చి చూసింది. అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పింది, అమ్మ పరిస్థితిలో బాగాలేదు, ఏమైందని అంటే, ఏం లేదు పూజ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి, ఏం కాదులే అంటుంది. పోలీసులకు 108కో ఫోన్ చేద్దాం అంటే వద్దు అంటుంది. ఆ వీధి చివరి ఒక ఆవిడకి చెప్పమని చెప్పి పంపిస్తుంది. చెల్లి ఇట్లా పంపింది. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసింది, లేదు మా అమ్మ ఇంకా చావలేదు రా, ఇట్లా చావలేదు, ఇంకేదైనా వేరే మార్గం చూడంటే వాడు ఒక పెద్ద సుత్తి తీసుకొని వచ్చి తల మీద కొట్టేసి, మొహం మీద కొట్టేసి, మొత్తం దారుణాతి దారుణంగా కొట్టేసి
చంపేశాడు. ఈ పిల్ల కూడా ఓ దెబ్బేసింది అని అంటున్నారు. మరి ఏమో, మరి అది ఎంతవరకు వాస్తవం మనకి తెలీదు, అనుకుంటున్నారు, అంటున్నారు కూడా బయట. అలా జరిగింది. ఇంకా ఆ పిల్ల ఇంకో చెల్లి వచ్చింది. ఆ తర్వాత చెల్లి వస్తేనేమో ఇదేంటి చనిపోయిందంటే పోలీసులు ఫోన్ చేద్దామంటే వద్దు చెయ్యొద్దు, చేస్తే మనకు రిస్క్ అంటే చూడండి, ఇంకా ఆ క్రైమ్ నాలెడ్జ్ అనేది చాలా అద్భుతంగా ఉంది కదా ఆ పిల్లకి. అది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఇంటర్నెట్ పాజిటివ్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నెగిటివ్గా వాడుకుంటున్నారు ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ ప్రతిదీ కూడా. బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా చట్టాల గురించి తెలియాలి అనేది ఎంత ముఖ్యమో అంత ప్రమాదకరమని కూడా మనకి ఇగో ఇలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది. చూడండి ఎంత దారుణమైన ఆలోచన ఉందో వాళ్ళందరిది కూడా. ఇంకేమంటాం చెప్పండి వాళ్ళందరినీ కూడా. అంటే ఇట్లాంటి మనస్తత్వం ఉన్న మనుషుల్ని మనం సమాజంలో అసలు మనుషులుగా చూడగలమా? చీడపురుగుల్లాగే చూడాలి ఆబ్వియస్లీ. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళ అక్కకి ఫోన్ చేశారు, శోభ ఆవిడ పేరు. ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చాక బాడీని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటపడింది. అండ్ వీళ్ళంతా కూడా కలిసి చంపేశారు అని అయితే తెలిసిందనమాట. ఆ తర్వాత ప్రాథమిక దర్యాప్తులోనే తెలిసిపోయింది. ఇంకా ఆ తర్వాత సీరియస్ ఇన్వెస్టిగేషన్లు కూడా ఏం జరగలేదు. జరగాల్సిన అవసరం రాకముందే తెలిసిపోయింది మొత్తం అంతా కూడా. అది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆ తర్వాత ఈవిడిని అడిగితే వీళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ ఏంటంటే చంపితే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం, ఎవరేమనుకుంటే నాకెందుకు అంటుంది ఆవిడ. అలాగే అంటుంది ఆవిడ, ఇలాగే అంది ఆవిడ. ఆవిడ ఏమంటుందంటే ముందు తిరిగిన నాళ్ళు కూడా మా మీద కేసు పెట్టలేదు, ఆ పిల్లకి భయం చెప్పలేదు, ఆ పిల్లని ఆపలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు వస్తే మాత్రం వచ్చి కేసు పెడుతుంది, అట్లా ఎట్లా చేస్తారు అది ఇది అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తిరగడం అనేది ఇప్పుడు మళ్ళీ రాత్రి అయితే వాళ్ళ పిల్ల వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది, సో సేఫే, సరే ఓకేలే అన్న పాయింట్ ఉంటుంది. సో అప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం ఉండదు, భయం చెప్తారు. అటు పిల్లకైనా లేదంటే వీలైతే వీళ్ళకైనా సరే భయం చెప్తారు. సో ఎప్పుడైతే ఇంక వెళ్ళిపోయిన తర్వాత కేసు పెడతారు. ఎందుకు? పోక్సో యాక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి, 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి, ఇట్లాంటివన్నీ వర్తిస్తాయి కాబట్టి ఆ ఉద్దేశం మీద కేసు అయితే పెడతారు. పైగా ఏమైందో తెలియాలి కదా, ఎటుపోయిందో తెలియాలి, ఉన్నదో లేదో కూడా తెలియాలి. ఏమో తీసుకెళ్ళి కిడ్నీలు అమ్మేశారేమో ఎవడో తెలుసు, తెలియాలి కదా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేసు అయితే ఫైల్ చేస్తారు. దానికి కేసు ఫైల్ చేసినందుకు ఆవిడ అట్లా మాట్లాడుతుంది. సో ఇది ఈ సంఘటనలో మొత్తంగా జరిగిన దారుణం. అండ్ ఇందులో వాళ్ళ అమ్మ హస్తం కూడా ఉందనిపిస్తోంది, అండ్ వాళ్ళ నాన్న హస్తం కూడా ఉందనిపిస్తోంది. అండ్ ఏవైతే ప్రిన్సిపల్ చెప్తున్నాడో ఇవన్నీ కూడా అసలు ఎక్కడా కూడా నమ్మే విధంగా లేదు. మొత్తం వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్, క్రిమినల్ ఐడియాలజీ ఏదైతే ఉందో దానివల్ల ఇదంతా కూడా జరిగిందని అర్థమైపోతుంది స్పష్టంగా. సో ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఈ జనరేషన్ లవ్, ఈ జనరేషన్ మైండ్ సెట్ అంటే ఒక మనిషి మనకి నచ్చట్లేదు అంటేనో, లేదంటే మనం చేస్తున్న ఏదైనా చేయాలనుకున్న ఏదైనా ఒక పనికి అడ్డొస్తున్నారంటే వాళ్ళని సర్ది చెప్పుకోవడమో లేదంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడమో కాదు, ఏకంగా చంపేయడమే ఫసక్ మొత్తం అంతా కూడా. ఇప్పుడు నేను ఏదో కొంచెం ఇట్లా ఏదో అక్కడక్కడ ఇట్లాంటి పదాలు అంటున్నానని కానీ ఏదో కొంచెం మరీ సీరియస్ కన్వర్జేషన్ కదా, అందుకని చెప్తున్నా మధ్య మధ్య లేవు. కానీ నిజంగా అసలు ఈ సిచ్యువేషన్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల 16 ఏళ్ల వయసులో ప్రేమించిందంటేనే మనకి ఏదో అదో రకంగా ఉంటుంది కదా. ఇప్పుడు 16 ఏళ్ల వయసులో ప్రేమ ఏంది చిరాగ్గా? సో ప్రేమించిందంటేనే అదో రకంగా ఉంటుంది, అవునా? అట్లాంటిది 16 ఏళ్ల వయసులో ప్రేమించి కాదన్నదని లేచిపోయిందని చెప్పి కేసు పెట్టి ఇంటికి తెచ్చుకుంటే వచ్చి చంపడానికి ప్లాన్ వేసి చంపేసి, అసలు ఎలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం చూడండి. ఇప్పుడు కూడా వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుందని నేనేం అనుకోవట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ రిచ్ ఆర్ పూర్. ఇండియన్ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్ అంత గొప్పగా ఏం లేదు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుందని నేనేం అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ థింకింగ్ లైక్ దట్. వాళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు పడుతుంది వాళ్ళకి? ఒక 3 ఏళ్ళో లేదంటే 7 ఏళ్ళో పడుతుంది మహా అయితే. ఏముంది, అలాగే ఇద్దరు ఇప్పుడు నిబ్బీలే కదా. సో ఒకరికి 18, ఒకరికి 16, అంతే కదా. ఓ 7 ఏళ్ళు శిక్ష వేసుకుందాం, 25 ఏళ్ళును ఒక 23 ఏళ్ళు అవుతాయి అంతే. ఆ శిక్ష పడడానికి కూడా ఒక 1 ఇయర్ పడుతుందిలేండి. మన గవర్నమెంట్, మన సిస్టమ్ అంత గొప్పగా ఉంటుంది. సరే ఆ తర్వాత పడింది అనుకుందాం, పోనీ 26 ఏళ్ళును 24 ఏళ్ళు వస్తాయి అప్పుడు ఇద్దరికి. మంచిగా పెళ్లి చేసుకునే ఏజ్ వస్తారు, పెళ్లి చేసుకుంటారు, జీవితం నాశనం చేసుకుంటారు అంతే. ఇంకెట్లాగూ వాళ్ళకి ఎలాగూ ఒక క్లారిటీ లేదు, వాళ్ళ పేరెంట్స్కి లేదు, ఎవరు ఈ శివ పేరెంట్స్కి లేదు, తెలిసిపోతుంది.
ఏముంది రేపు ఏదో ఒక రోజున ఇంకొక మేబీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే కర్మగాలి ఎవరో శివ వాళ్ళ అమ్మ కర్మగాలి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనుకోండి, ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆ శివ వాళ్ళ అమ్మకి ఏదో జబ్బు వచ్చి ఆవిడ మంచాన పడుతుంది. ఓ 10 రోజులు 15 రోజులు, లేదంటే పోనీ ఒక శుక్లాల ఆపరేషన్లు అంటారు, అవి చేసుకున్నందుకు 15 రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు. అదే చేయించుకుంది అనుకున్నాం, పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా వద్దు, చిన్నది ఐ సర్జరీ చేయించుకుంది చిన్నది, ఏదో ఓ 15 రోజులు రెస్ట్ కావాలంది. ఇది పనులు చేయడానికి చిరాకేసి ఎందుకు ఎవడు సేవలు చేస్తాడు, చంపేద్దాం మీ అమ్మని, చంపేస్తే సేవలు తప్పుతాయి కదా అంటది. ఆడు కూడా అంతే అంటాడేమో, లేదా ఈసారి మళ్ళీ జైలుకి ఎందుకులే వద్దులే ఈసారి సంపత్తులే అనుకుంటారేమో. అలాగే ఉన్నారు ఇంకంతే. సో అదొక వరస్ట్ మైండ్ సెట్లో ఆ ఏజ్లో అసలు ప్రేమ లేటు, పెళ్ళిళ్ళు లేటు, ఏమో. అంటే మేబీ ఒకవేళ ఆ ఏజ్లో మేబీ ఏదో తెలియక ఏదో ఒక అట్రాక్షన్ అనేది ఉండడం, అది వేరే విషయం. ఇంట్లోంచి పారిపోవాలనుకోవడం, పారిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తే చంపేయాలనుకోవడం, చంపేయడం, ఇదేంది ఇది? సో పిల్లలకి అతిగారాభం లేదంటే పిల్లల మీద అతి ప్రేమ చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్లు బట్టి అర్థమవుతుంది. అంటే పిల్లలనే కాదు, ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లాంటి పిల్లలు పుట్టే కంటే అసలు పిల్లలు పుట్టకపోవడమే బెటర్ కదా. నిజంగా ఆవిడకి మొదటి భర్తతో పిల్లలు లేకపోయింటే సంతోషంగా రెండవ భర్తతో ఆ పాప పుట్టింది, ఇంకా సంతోషంగా అట్లా గడిపోయింది జీవితం. ఇప్పుడు చూడండి, ఆవిడ లేదు, ఎందుకు? ఆ కూతుర్ని ఖండమే ఆవిడ చేసింది తప్పు. అంటే అట్లా అని ఇప్పుడు ప్రపంచంలో ఇట్లా కొంతమంది చేస్తున్న పనుల వల్ల ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్ మీద ఒక్కొక్క కైండ్ ఆఫ్ నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడేమో ఒక కూతురు తల్లిని చంపేసింది. ఆ మధ్య ఎప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఒక తల్లి 3 పిల్లల్ని చంపేసింది. ఇంకా మొగుళ్ళని భర్తలు పెళ్ళాలు చంపేయడం, పెళ్ళాలని మొగుళ్ళు చంపేయడం, ఇది ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఇక దినదినాభివృద్ధి చెందుతుంది ఈ విషయంలో. మన ఇండియన్ గ్రోత్ రేట్ ఎట్లయితే పెరుగుతుందో దానికి 3 రెట్లు పెరుగుతుంది మన ఇండియాలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేటెడ్ క్రైమ్ రేటు. ఇంకా దాని విషయంలో అసలు ఇండియా తగ్గేదేలా అంటుంది అసలు ఇండియా అయితే ఈ విషయంలో మాత్రం. దట్ ఈస్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు మై మదర్ ఇండియా. ఫాదర్ ఇండియా అని కూడా అందాంలేండి, ఎందుకంటే మదర్లు కూడా క్రైములు చేస్తున్నారు, మదర్ల విషయంలో క్రైములు జరుగుతున్నాయి, ఎందుకు ఇంకా హ్యాట్స్ ఆఫ్ టు ఓన్లీ ఇండియా, అంతే. ఇంకా అది పరిస్థితి. ఇంకా ఇలాంటి దారుణాలన్నీ చూసి ఇక సమాజం ఎటుపోతుంది అనే ఆలోచన కూడా వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సమాజం ఎలాగే ఎటో పోయింది ఆల్రెడీ. ఇప్పుడు సమాజం ఎటుపోతుందమ్మా అని అనుకోవాల్సిన అవసరం లేదు, వేస్ట్ అనుకుని కూడా. ఎందుకంటే అది ఎటో పోయింది ఆల్రెడీ, ఎటో పోయింది. అది ఎటో ఒక దారిలో కూడా కాదు, మళ్ళీ అది అడ్డదిడ్డంగా ఒక మేజ్లోకి వెళ్ళిపోయింది మన సమాజం మొత్తం, గజిబిజిగా మొత్తం పజిల్లోకి. ఇంకా అందుకే దాని గురించి ఆలోచించి వేస్ట్. ఎటొచ్చి ఏమంటే మన జీవితంలో, మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఏదైతే ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయో, మనకి ఎఫెక్ట్ చేసే మనుషులు ఉంటారో వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి, వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని, కొంచెం ఏమైనా సరే ఇప్పుడు ఒకవేళ పిల్లల ప్రేమని రిజెక్ట్ చేసేటట్టయితే దాన్ని కూడా కొంచెం నార్మల్గా పాజిటివ్గా రిజెక్ట్ చేస్తూ, పిల్లల విషయంలో ఏదైనా ఒకటి నెగిటివ్గా చెప్పాల్సి వస్తే కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతూ, వాళ్ళకి ఎలాగ అన్నీ అర్థమవుతాయి కదా, ఇది కూడా అర్థమయ్యేలా చెప్పండి, అంతే. అంతమించి ఇంకేట్లేదు. వాడిని చేసుకుంటే అడుగు తింటాం అనేది కళ్ళకి కట్టినట్టు చూపించండి, అప్పుడు ఆ అమ్మాయి వచ్చేస్తుంది. అట్లా కాకుండా అబ్జెక్షన్ అనేది ఏదో కొట్టినట్టో తిట్టినట్టో చేస్తే వేస్ట్. అది నీకు ఒక బిర్యానీ ఏముంది, ఒక రోజు మంచిగా ఒక బిర్యానీ చేసి పెట్టండి, చికెన్ బిర్యానీ మధ్యాహ్నం చేసి పెట్టండి, రాత్రి కూడా పెట్టండి. రాత్రి పెడుతున్నప్పుడు వాడిని చేసుకుంటే నువ్వు ఇలాగా వారానికి ఒకసారి కూడా బిర్యానీ తినలేవని చెప్పండి. ఇట్లా ఏదో ఒకటి, అంటే నేను పర్టికులర్గా ఇదే చెప్పట్లేదు, కానీ ఇలాంటివి ఏదో ఒకటి అర్థమయ్యేలా చెప్పండి. మీకు ఒకళ్ళు వాళ్ళు వద్దనుకున్నట్టయితే, ఈ కులాలు లేదంటే మతాలు ఈ సమస్యలతో మీరు వద్దనేటట్టయితే దానికి మీ దగ్గర ఏమైనా రీజన్స్ ఉంటే మీరు చెప్పుకోండి, లేదంటే లేదు. దానికి ప్రపంచంలో ఎవడో చెప్పలేడు. ఇంకా రిలీజియన్ విషయంలో అయినా సరే, ఇంకా నన్ను అడిగితే ఏమంటారు, కొద్దో గొప్ప అగైనిస్ట్ ఉన్నా కూడా ఓకే. ఎందుకంటే రిలీజియన్ మారిందంటే కంప్లీట్గా లైఫ్ స్టైల్ మారిపోతుంది, అండ్ తర్వాత జనరేషన్ ఎఫెక్ట్ అవుతాయి. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. అదే ఈ క్యాస్ట్ అనే దాన్ని మాత్రం అసలు ఇప్పటికీ కూడా కొంతమంది పెళ్ళికి అడ్డుగా ఒక రీజన్గా చెప్పడం అనేది చాలా వరస్ట్ ఐడియా. ఇంకా వాళ్ళ దగ్గర దానికి కూడా ఆన్సర్లు ఉంటాయండి, ఇంకా మనం ఏం చేయలేము. అది చెప్తున్నాను కదా, ఎవరి దగ్గర వాళ్ళకి ఆన్సర్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, వీళ్ళ అమ్మ దగ్గర ఉన్నట్టు అలా అనమాట. అది ఏమో, ఎంత పెద్ద రాక్షసుడైనా సరే వాడు ఎందుకు రాక్షసుడిగా మారాడు అనడానికి వాడి దగ్గర ఓ పాజిటివ్ రీజన్ ఉంటుంది వాడికి. దానికి మనం ఏం చేస్తామని చెప్పండి, అంతే కదా.
అది పరిస్థితి. సో, అందుకే వీలైతే మన విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. సమాజం గురించి ఆలోచించడం మానేయండి. అది ఎలాగో ఎటో నాశనం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. దాన్ని మనం ఏం చేయలేం ఇంకా. అది. సో, థాట్స్ ఇట్ గైస్. ఈ ఎంటైర్ సిట్యుయేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.